నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫోకస్. ఏపీలో ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో కసరత్తు చేస్తున్నాయి. అయితే వైనాట్ 175 అంటూ వైసీపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా మేమే గెలుస్తామంటూ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే జనసేనకు సంబంధించి టీడీపీతో పొత్తున్న నేపథ్యంలో విజయం మాదే అంటూ సామాజిక వర్గాల యొక్క ఏదైతే బలాలు బేరీజు వేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయంటున్నటువంటి పరిస్థితి. అభివృద్ధి, డెవలప్మెంట్ అనేటటువంటి అంశం చంద్రబాబుకు సంబంధించినటువంటి నేపథ్యంలో మేమే గెలుస్తామనేటటువంటిది టీడీపీ శ్రేణులు, టీడీపీ అధినాయకత్వం చెబుతుంది. అయితే వైసీపీకి సంబంధించి మాత్రం నవరత్నాలు మాత్రమే ఏదైతే ఫోకస్ అవుతున్నటువంటి పరిస్థితి. నవరత్నాలు 175 సీట్లు గెలిపిస్తాయా అనేది ఇప్పుడు చర్చ. మనతో ఉన్నారు ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్స్ ఫోరంకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. అసలు వైనాట్ 175 అనేటటువంటిది నవరత్నాల ద్వారా సాధ్యమవుతుందా? టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందా? ఎవరు ముందుకు ఏదైతే గెలవబోతున్నారు అనేటటువంటి అంశాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్, ప్రస్తుతం ఏదైతే ప్రజల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి, రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి సంబంధించి ప్రజల యొక్క మద్దతు ఎక్కువగా ఉందనేటటువంటిది, టీడీపీకి సంబంధించి కొన్ని అంశాలు, వైసీపీకి సంబంధించి కొన్ని అంశాలు, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పొత్తు ఉండబోతుందా, ఎలా ఉండబోతుంది? రెండు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యర్థుల్ని పెట్టబోతుంది? ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇంకొక వారం 10 రోజులు పోతే కానీ ఒక క్లియర్ పిక్చర్ ఎమర్జ్ కాదు. ఓకే సార్. కమింగ్ టు 175 వైనాట్, ఇది చాలా యాంబిషియస్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నది అందరికీ చెప్తుంది. నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న చాలా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఆయన 10 ఏళ్ళు నడిపినా కూడా వైనాట్ 544 అనే మాట ఆయన అనలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే స్లోగన్తో ఆయన క్యాంపెయిన్ ప్రారంభం చేశారు. అయితే అది యాంబిషియస్ టార్గెట్ అయినప్పటికీ కూడా క్యాడర్కి, క్షేత్రస్థాయి నాయకులకి ఒక ఊపు ఇవ్వడానికి, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి బహుశా వైనాట్ 175 అనేది ఆయన ఇచ్చి ఉండవచ్చు. తర్వాత మీరన్నట్లు ఆ నవరత్నాలు ఆయనకి 175 సీట్లు తెచ్చి పెడతాయి అనేది ఆయన నమ్మకం. కానీ ఈ 175 అనేది 100% ఇంపాసిబుల్. అయితే ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. అయితే ఆయన ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT ఆ స్కీమ్లో ఆయన సంక్షేమ ధనం సరాసరి లబ్ధిదారులకి పంపడంలో చాలా కృతకృత్యులయ్యాడు. ఆయన వ్యతిరేకులు, ప్రతిపక్షాలు అప్పులు చేస్తున్నాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని ఎంత చెప్పినప్పటికి కూడా ఆ సంక్షేమ ఫలాలు మాత్రం సాధారణ ప్రజలకి లేదా ఎవరికైతే ఉద్దేశించబడ్డాయో వాళ్ళందరికీ చేరడం వలన ఆయన అంతవరకు తప్పకుండా సక్సెస్ అయ్యాడు. అయితే ఆయన ప్రధానంగా నష్టపోయింది, లేకపోతే బహుశా నష్టపోయేది ఏమిటంటే, ఒకటి రాజధాని ఇష్యూ. రాజధాని ఇష్యూ మొదట అపోజిషన్లో ఉన్నప్పుడే ఆయన వ్యతిరేకించుంటే ఈ రోజున ఆయనకు చెడ్డ పేరు వచ్చేది కాదు. అలా కాకుండా ఆ రోజున ఏకైక రాజధాని అనే దానికి అంగీకరించి ఎలక్షన్స్లో కూడా రాజధానిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయను అని చెప్పి ఇప్పుడు మరలా 3 రాజధానులని లిటిగేషన్లోకి వెళ్ళిపోయి అనవసరంగా మొత్తం వ్యవహారం అంతా కోర్టుకి వెళ్ళిపోవడం,
అలానే ప్రజల్లో చాలా అసంతృప్తి. ఈ రాజధాని ఇష్యూ మాత్రం ఆయనకి తప్పకుండా వ్యతిరేకంగా పనిచేయబోతుంది. రెండోది మద్యపానం. మద్యపానం 100కి 100 నిషేధిస్తానని, అంచెలంచెల ద్వారా నిషేధిస్తానని చెప్పి చివరికి ప్రభుత్వమే మద్య వ్యాపారంలోకి రావటం ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా పొరపాటు నిర్ణయం. మద్యపానం ఆయన నిషేధించకపోయినా అది వేరే విషయం, కానీ ప్రభుత్వమే మద్యపాన వ్యాపారంలోకి రావటం, ప్రభుత్వ అవుట్లెట్స్ ద్వారా అమ్మించడం, ఇది వలన చాలా విమర్శలకి అతను గురి కావడం జరిగింది. అనవసరంగా ఈ మద్యపాన వ్యాపారంలోకి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి అదొక పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు. 3 అభివృద్ధి. ఈ అభివృద్ధి అంటే ఏమిటి? మెటీరియల్ డెవలప్మెంటా, సోషల్ డెవలప్మెంటా, టాంజిబుల్ డెవలప్మెంటా? ఇలా కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా సోషల్ డెవలప్మెంట్ విషయంలో అతనేమి వెనకబడలేదు. సోషల్ డెవలప్మెంట్ అంటే ఏమిటంటే విద్య, వైద్యం, దీనిని సోషల్ డెవలప్మెంట్ అంటారు. ఈ సోషల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అతను ఎక్కడ ఫెయిల్ అయినట్టు నేను అనుకోవటం లేదు. ఎక్కువ మంది కామన్ ప్రజలు, సాధారణ ప్రజలు ఆ విషయంలో మాత్రం ఆయన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. ఎక్కడ నష్టం జరిగిందంటే ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు ఇలాంటి లేదా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఆయన బాగా వెనుకబడ్డాడు. అయితే వెనుకబడడానికి కారణం ఉంది, ఆయన దగ్గర డబ్బు లేదు. ఆ డబ్బు ఎందుకు లేదంటే ఉన్న డబ్బంతా కూడా సంక్షేమ పథకాలు పెడితే ఉన్న డబ్బంతా కూడా పాత అప్పులు తెచ్చడానికో, వడ్డీలు కట్టడానికో, జీతాలకో, పెన్షన్లకో ఇస్తూ ఉంటే ఆయన దగ్గర డబ్బు ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆయన డబ్బు లేదు. అది మాత్రం కొట్టొచ్చినట్టు రాష్ట్రంలో కనిపిస్తోంది. ముఖ్యంగా రోడ్ల విషయంలో ఆయన చాలా పొరపాటు పడ్డాడు. తర్వాత పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకున్నారు. ఆ ఎత్తుకున్నది ఈయనకి కొనసాగించారు. రివర్స్ టెండరింగ్ అనే ఒక పేరు పెట్టి దానిని ఇంకా అల్లరి చేసుకున్నాడని నేనైతే భావిస్తూ ఉన్నాను. అసలు మొదట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టుని తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్మించవలసిన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పుంటే వాళ్ళ ఇబ్బంది ఏదో వాళ్ళు పడేవాళ్ళు. మరి ఏదైనా కారణాలు మనకు తెలియవు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టుని ఎత్తుకోవడం, దాన్ని ఈయన కొనసాగించడం, చివరికి అంతా కూడా గందరగోళంలో ఆ ప్రాజెక్టుని పడవేశారు. ఇలాగా ఎన్నో కారణాలు. వీటన్నిటికి మించి సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉండకుండా ఉండదు. ఎంత బ్రహ్మాండంగా పరిపాలన చేసినా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మనకి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేసిందని అందరూ అనుకున్నాం. 2004 నుంచి 2009 దాకా అంత బాగా పనిచేసిన ప్రభుత్వం కూడా 156 సీట్లతోటి ఆగిపోవాల్సి వచ్చింది 2009లో. మరి ఆ ప్రభుత్వానికే అంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా ఉండదు. సాధారణంగా 2 రకాల ఇబ్బందులు ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీకి. ఒకటి ఇన్కంబెంట్ డిసడ్వాంటేజ్ అంటాం, రెండోది యాంటీ ఇన్కంబెన్సీ. ఇన్కంబెంట్ డిసడ్వాంటేజ్ అంటే నిర్ణయాల వల్ల కాదు, రొటీన్ అడ్మినిస్ట్రేషన్లో, రొటీన్ గవర్నెన్స్లో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ పొరపాట్లు జరగడం వల్ల ప్రజలకి కొద్దిగా అసౌకర్యం కలుగుతుంది, వ్యక్తులకి అసౌకర్యం కలుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ మనసుల్లో రెస్పాండ్ అవుతారు. అది కాకుండా యాంటీ ఇన్కంబెన్సీ. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వలన, ప్రభుత్వం తీసుకునే చట్టాల వలన, అధికారుల వలన యాంటీ ఇన్కంబెన్సీ ఉత్పన్నమవుతుంది. ఈ రెండు కలిపి ఏ ప్రభుత్వానికైనా కొద్ది గొప్ప ఉంటాయి. అయితే ఈ ప్రభుత్వానికి ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువగా ఉందా, లేక ఈ సంక్షేమ పథకాల వలన సాధారణ ప్రజల్లో ఎక్కువ సంతృప్తి ఉన్నదా అన్నది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ ఆయనకి 2019లో 50% ఓట్లు వచ్చినాయి. 50% ఓట్లు, చంద్రబాబు నాయుడు గారికి 40% ఓట్లు వచ్చినాయి. ఈ 50% ఓట్ బ్యాంకు ఆయనకు ఉన్నదా, చంద్రబాబు నాయుడు గారికి 40% ఓట్ బ్యాంక్ ఉన్నదా అనేది చర్చనీయాంశమే.
నా ఉద్దేశంలో ఇద్దరికీ వాళ్ళ 2019 ఓట్ బ్యాంకులు అయితే ఇప్పుడు ఉంటాయని నేను అనుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా 10-15% ఓట్ బ్యాంకు తగ్గి ఉండడానికి ఆస్కారం ఉంది. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు గతంలో ఉన్న 40% ఓట్ బ్యాంకు ఈరోజు ఉంటుందని నేను అనుకోవటం లేదు. అది కూడా ఆయనకు కూడా ఓట్ బ్యాంక్ పడిపోయింది. కాకపోతే జనసేన కలుపుకుంటున్నారు కాబట్టి జనసేనకి 2019లో సుమారు 6% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఈ 6% ఓట్ బ్యాంకు ఖచ్చితంగా ఇప్పుడు 11-12%కి పెరిగి ఉంటుందని నా అంచనా. చంద్రబాబు నాయుడు గారి ఓట్ బ్యాంకు ఒక 10% తగ్గినా ఈ 30 ఆయన 42% ఈయనకి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు 35-40 మధ్యలోకి పడిపోతుంది. కాబట్టి చాలా నేరోగా వీళ్ళ ఇద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు జనసేన కాంబినేషనే ఇవాళ వాళ్ళు ఏదైనా గెలవడానికి ఆస్కారం ఉన్నది. యాంటీ ఇన్కంబెన్సీ ఎంతవరకు ఉన్నది అనేది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం. ఈ యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఎప్పుడు కాన్స్పిక్యూస్గా కనిపిస్తుంది అంటే అపోజిషన్ వాళ్ళ క్యాండిడేట్స్ని బట్టి ఉంటుంది. ఈ టీడీపీ జనసేన కనుక కాంబినేషన్ కనుక బీజేపీతో కనుక అలయన్స్ పెట్టుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పెరగటం కాదు కదా, ఓట్లు తగ్గినా కూడా ఆశ్చర్యం లేదు. దానికి కారణం ఏంటంటే అందరూ చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ ఓట్లు రావు బీజేపీని కలుపుకుంటే అని అంటున్నారు. కానీ నేనైతే ఏమంటానంటే మైనారిటీ ఓట్లే కాదు, నాన్ మైనారిటీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ కావు. ఉదాహరణకి ఈ సీట్ల పంపకంలో బీజేపీ జనసేన ఈ ఇద్దరు అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో అక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. బీజేపీ ఓటర్లు జనసేనకి వేస్తారు, జనసేన ఓటర్లు బీజేపీకి కూడా చాలా వరకు వేస్తారు. కానీ టీడీపీ వాళ్ళు బీజేపీ అభ్యర్థి ఉన్న చోట ఓట్లు వేస్తారా సంశయమే. కారణం ఏంటంటే 2018 నుంచి 2019 దాకా టీడీపీ బీజేపీ బాగా గొడవలు పడ్డారు, చాలా గందరగోళమైంది. బీజేపీ క్యాడర్లో చాలా కోపం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. ముఖ్యంగా బీజేపీ క్యాడర్ అంటే 2 రకాలుగా చెప్పాలి. ఒకటి ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో నుంచి వచ్చిన క్యాడర్, అలా కాకుండా తర్వాత కాలంలో 2014 తర్వాత టీడీపీ నుంచో లేకపోతే వేరే ఇతర పార్టీల నుంచో బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళు ట్రాన్సిటరీ లీడర్స్, వాళ్ళు లాంగ్ స్టాండింగ్ లీడర్స్గా నేనైతే భావించాను. అలా కాకుండా ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో వచ్చిన నాయకులు కానీ క్యాడర్ కానీ వాళ్ళు ఒక ఐడియాలజీకి కట్టుబడి ఉంటారు. వీళ్ళు ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ అభ్యర్థులకి ఓట్లు వేసే ప్రసక్తే లేదు. 2019లో కూడా వాళ్ళు ఓట్లు వేయలా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ బీజేపీ అలయన్స్లోకి వచ్చినా కూడా టీడీపీ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బీజేపీ ఓటర్లు నోటాకైనా వేస్తారు, లేదా అసలు పోలింగ్ బూతులకే రారు. అంటే వాళ్ళకి ఒక 5%, 6%, 4% ఓట్ బ్యాంక్ ఉంది అనుకుంటే ఆ ఓట్ బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ఫర్ కాదు. అలానే టీడీపీ ఓటర్లు కూడా బీజేపీకి ఓట్లు ఎక్కువ మంది వేయరు. దానికి కారణం ఏంటంటే మొన్న జరిగిన చంద్రబాబు నాయుడు అరెస్ట్లో నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ ఇద్దరి ఇండైరెక్ట్ సపోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేయించాడు అనేది టీడీపీ క్యాడర్లో మనసుల్లో బాగా నాటుకుపోయింది. వాళ్ళు చాలా బాధపడ్డారు ఆ విషయంలో. కాబట్టి బీజేపీ అభ్యర్థులు ఎక్కడైతే ఉంటారో అక్కడ టీడీపీ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవుతాయని నేను అనుకోవట్లేదు. కేవలం జనసేన బీజేపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి, జనసేనకి టీడీపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ గేమ్లో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇది ఎలాగంటే చంద్రబాబు నాయుడు వాంట్స్ పవన్, పవన్ వాంట్స్ మోడీ అండ్ మోడీ వాంట్స్ జగన్. ఇది ఒక విచిత్రమైన సర్కిల్ ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతూ ఉన్నది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నరేంద్ర మోడీకి జగన్ మీద ఉన్నంత ప్రేమ, నమ్మకం
చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఓటింగు పోల్ మేనేజ్మెంటు చాలా కేర్ఫుల్గా మైక్రో లెవెల్లో చాలా కేర్ఫుల్గా చేసుకుంటేనే ఆయన పోటీ ఇవ్వగలడు. రెండోది ఇక్కడ మరొక పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ అనుకుంటుంది, అందరూ బయటికి అక్కడక్కడ చెప్తున్నది ఏంటంటే బీజేపీ సహకారం లేకపోతే ఎలక్షన్ కమిషను, ఈడీలు, ఐటీలు లేదా సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళ కోఆపరేషన్ ఉండదు, వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయగలదు అని చెప్పి భావిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో టీడీపీ విత్డ్రా అయిపోయింది. తన అభ్యర్థుల్ని కొంతమంది నామినేషన్ వేసిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చివరికి రంగంలో ఎవరున్నారు? బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళే ఉన్నారు. నరేంద్ర మోడీతోటి స్నేహం ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ క్యాడరు బీజేపీ క్యాడర్ని ఏమీ సాఫ్ట్ కార్నర్ చూపించాల. చాలా చోట్ల బీజేపీ వాళ్ళు గోల పెట్టేశారు, మమ్మల్ని నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డం పడ్డాడు అని. అంటే ఇది ఎందుకు నేను ప్రస్తావిస్తున్నాను అంటే వైసీపీ క్యాడరు జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా వినరు. ఎవరి క్యాడర్ అయినా అంతే. చంద్రబాబు నాయుడు చెప్పినా టీడీపీ వాళ్ళు వినరు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన వైసీపీ క్యాడర్ వినరు. ఎలక్షన్లు ప్రారంభమయ్యాక గెలవాలనే పట్టుదల, స్థానికంగా ఉండే పంతాలు, స్థానికంగా ఉండే కక్షలు, కార్పణ్యాలు అవే ఆపరేట్ చేస్తాయి. కానీ సెంట్రల్ ఫోర్సెస్ ఒకళ్ళకి సపోర్ట్ చేయటం, ఒకళ్ళకి వీకెండ్ చేయటం అదంతా అరేంజ్ అవుతుందని నేనైతే భావించను. ఖచ్చితంగా ఇదే గనక చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో అలయన్స్ కోరుకుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా పొరపాటు పడ్డాడని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకైనా భయపడడు, లేదా మరొకరికైనా భయపడడు. ఆయన చేయదలుచుకున్నది ఆయన పార్టీ గెలవడానికి ఏమైనా చేస్తాడు. కాబట్టి అదే కారణమైతే మాత్రం అది కరెక్ట్ కారణం కాదని నా ఉద్దేశం. కేవలం యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, టీడీపీ జనసేన అలయన్స్ ఒకవైపు, ఈ రెండే రేపు పోటీలో ప్రధాన అంశాలుగా ఉంటాయి. యాంటీ ఇన్కంబెన్సీ దానికి కారణాలు అందుకనే నేను చెప్పాను, రాజధాని ఇష్యూ, పోలవరం ఇష్యూ, ఇవన్నీ కూడా. అయితే బీజేపీ కనుక టీడీపీతో అలయన్స్లో కనుక వెళ్తే షర్మిల కాంగ్రెస్ కూడా ఏమీ ఓట్లు చీల్చలేదు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు, జగన్మోహన్ రెడ్డి ఓట్లు కాంగ్రెస్ పార్టీ షర్మిల ఆధ్వర్యంలో ఒకవేళ చీల్చడం అంటూ జరిగితే ముస్లిం ఓట్లు, క్రిస్టియన్ ఓట్స్నే చీల్చగలగాలి ఆవిడ. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కూడా బీజేపీ మీద అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీతోటి సయోధ్యగా ఉన్నాడు, స్నేహంగా ఉన్నాడు అన్న విషయంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఆ అసంతృప్తి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా వచ్చేదానికి అవకాశం కలగట్ల. కారణం బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి మైనారిటీలు జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడిని ప్రిఫర్ చేయటంలా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గత 3-4 సంవత్సరాల నుంచి కూడాను నేను బీజేపీని వ్యతిరేకిస్తున్నాను, బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తున్నానని ఆయన ఎక్కడా అనలా. ఇప్పుడు ప్రజల్లో ఉన్న భావన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ముగ్గురు నరేంద్ర మోడీ భక్తులే, బీజేపీ భక్తులే. కాబట్టి మనం ఎవరికేసినా ఒకటే అన్నప్పుడు బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు మైనారిటీలు జగన్మోహన్ రెడ్డినే ప్రిఫర్ చేస్తారు. అయితే బీజేపీ తోటి కనుక చంద్రబాబు నాయుడు కనుక అలయన్స్లోకి వెళ్తే మైనారిటీ ఓట్లన్నీ కన్సాలిడేటెడ్గా జగన్మోహన్ రెడ్డికే వస్తాయి. షర్మిల కూడా ఓటు చీల్చలేదు. మహా చీలిస్తే ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మంచి అభ్యర్థులు అంటే ఏ రఘువీరారెడ్డి గారినో, ఏ మస్తాన్ వలీనో ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఎక్కడైతే నిలబడతారో అక్కడ వాళ్ళు 5,000 ఓట్లు, 4,000 ఓట్లు చీల్చేదానికి, వాళ్ళు 5,000 ఓట్లు, 4,000 ఓట్లు చీల్చేదానికి ఆస్కారం ఉంటుంది. కానీ
అంతకన్నా కూడా ఏమి ఆస్కారం ఉండదు. అదే మామూలు క్యాండిడేట్స్ కనుక అయితే ఆ మాత్రం ఓట్లు కూడా వాళ్ళు చేర్చలేరు. మహా అయితే 1500 ఓట్లు 1600 ఓట్లు చేర్చగలరు. 2019లో కూడా వాళ్ళకు వచ్చిన ఓట్ బ్యాంకు 1.38% కాంగ్రెస్కి. ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత ఊపు వచ్చింది కాబట్టి అది అభ్యర్థులతో సంబంధం లేకుండా ఒక 2%, 2.5% దాకా వెళ్తే వెళ్ళొచ్చు. అదే అభ్యర్థులు కనుక స్ట్రాంగ్ అభ్యర్థులు కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ పర్టికులర్ కాన్స్టిట్యువెన్సీలో ఒక 5%, 6% ఓట్లు తీర్చేదానికి ఆస్కారం ఉంది. ఆ ఓట్లు కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మైనారిటీ ఓట్లే రావాలి, క్రైస్తవులకి రావాలి లేదా ముస్లింలకు రావాలి. కానీ ఎప్పుడైతే బీజేపీ చంద్రబాబు నాయుడుతోటి అలయన్స్లోకి వెళ్తారో ఈ ఓటు చీల్చడం వల్ల చంద్రబాబు నాయుడు కన్నా కూడా బీజేపీ బెనిఫిట్ అవుతుంది అనేది మైనారిటీలు బుర్రలో పడిపోతుంది. కాబట్టి ఆ అలయన్స్ బీజేపీతో అలయన్స్ కనుక చంద్రబాబు నాయుడు కనుక చేసుకుంటే షర్మిల ఇంపాక్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏమీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి విల్ బీ ఇన్ ఏ సేఫర్ జోన్. ఇలాగా ఈ ఈక్వేషన్ ఏం కాబోతున్నది అనేది ఒక వారం 10 రోజులు పోతే కానీ ఇంకా క్లియర్ పిక్చర్ ఎమర్జ్ కాదు. అప్పుడు మాత్రమే ఎవరికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉందనేది మనం చెప్పగలము. కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న సినేరియోని కనుక మనం విశ్లేషణ చేస్తే జగన్మోహన్ రెడ్డి వైపు ఆయన సంక్షేమ పథకాలు కష్టపడి జనానికి డబ్బులు ఇచ్చాడు అనే సింపతి ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు లేదా ప్రతిపక్షాలకు సంబంధించిన టీవీని రోజు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి డబ్బులు ఇస్తున్నాడు అంటే అవి చూసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా సానుభూతి పెరుగుద్ది, ఇంకా ప్రేమ పెరుగుద్ది. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఉండడానికి కారణం ముఖ్యంగా రాజధాని ఇష్యూ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఎంతవరకు ఆయనకి ఆఫ్సెట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సార్, ప్రస్తుతం మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఈ నగదు బదిలీకి సంబంధించినటువంటి నేరుగా నగదు అందిస్తున్నటువంటి పథకాలు బెనిఫిట్గా ఉన్నాయి అనేటటువంటిది మనం చూస్తాం. మరోవైపు డెవలప్మెంట్ అనేటటువంటిది రాష్ట్రంలో లేదు. చంద్రబాబు అయితే డెవలప్మెంట్ యాంగిల్లో ఆయన ఆలోచిస్తాడు, డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు అనేటటువంటి పర్సెంటేజ్ ఓటింగ్ ఏమన్నా ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు? ఆయన కూడా ఏం డెవలప్మెంట్ చేయాల సార్. ముఖ్యంగా రాజధాని ఇష్యూ అనవసరంగా దాన్ని కాంప్లికేట్ చేసుకున్నారు. అలా కాకుండా విజయవాడనో గుంటూరునో మంగళగిరినో అఫీషియల్గా రాజధానిగా డిక్లేర్ చేసి గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ ఒకచోట ఎమ్మెల్యే క్వార్టర్సు, ఒకచోట మినిస్టర్ క్వార్టర్సు, ఒకచోట గవర్నర్ బంగ్లా, ఇలాగా ఒకచోట గవర్నమెంట్ ఆఫీసులు, అలాగా ఎమ్మెల్యే హాస్టల్స్ ఇవన్నీ స్ప్రెడ్ చేస్తుంటే గుంటూరు విజయవాడ తెనాలి 3 కూడా ఒక మహానగరంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగైతే ట్విన్ సిటీస్గా డెవలప్ అయ్యాయో ఇవి ట్రై సిటీస్గా డెవలప్ అయ్యి ఉండేవి. అసలుకి ఆయనకి ఇంత డబ్బు కూడా ఖర్చు అవసరం ఉండేది కాదు. అంతేకాకుండా ఈ 32,000 ఎకరాలు, ఈ 30,000 ఎకరాలు, ఈ గోల, ఈ స్కాములు, ఈ గందరగోళాలు ఇవన్నీ కూడా ఉండేవి కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని విషయంలో ఆయన ప్రతి మహానగర నిర్మాణం అనే ఒక కాన్సెప్ట్లో పోయి పొరపాటు పడ్డారు. ఆ పొరపాటు పడినా కూడా ఆయన ప్రారంభం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 3 రాజధానులు అనే ఇష్యూని టేకప్ చేయడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో డెవలప్ చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తులు చెప్పినా ప్రజల్లో ఎవరు ఏమి చేశారు అనేది అందరికీ తెలుసు. అదైతే మాత్రం నేనైతే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశారు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయబోతున్నారు అని నేనైతే విశ్వసించడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు చంద్రబాబు నాయుడు గారికి లాభించాలి. అంతకు మించి ఆయనకి ఈ డెవలప్మెంటు, ఈ విజను ఇవన్నీ నేనైతే
వ్యక్తిగతంగా నమ్మటం లేదు. సార్, ప్రస్తుతం ఏదైతే బీజేపీ కలిస్తే రాష్ట్రానికి హోదా ఇవ్వలేదని కావచ్చు, ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ అంశం కావచ్చు, పోర్టులు అనేటటువంటి అదామిని లాంటి వాళ్ళకి ఏపీ పోర్టులు కట్టబెట్టే ప్రయోగం చేశారనేటటువంటిది కావచ్చు, రాజధాని తన చేతులతో తానే శంకుస్థాపన చేసి ముళ్ళ పదాలతో ఉంటే పట్టించుకునే పరిస్థితి, నిధులు ఇవ్వని పరిస్థితి ఉందనేటటువంటి అభిప్రాయం బీజేపీపై వైపు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు బీజేపీ నుంచి వస్తున్నటువంటిది ఏంటంటే నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇంపాక్ట్ ఏపీలో కూడా పనిచేస్తుంది. 370 ఆర్టికల్కి సంబంధించి కావచ్చు, అలాగే సిఏఏకి సంబంధించి కావచ్చు, అలాగే ఇతర ఏదైతే బీజేపీ తీసుకున్నటువంటి కొన్ని స్టాండ్స్ ఏదైతే రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఇవి ఓటింగ్ పెంచడానికి ఉపయోగపడతాయి అనేటటువంటి వాదన చేస్తున్నారు. అవి ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అంటారు. ఉదాహరణకి రామ మందిర నిర్మాణం ఉంది. ఈ రామ మందిర నిర్మాణం వల్ల ప్రజలకి డైరెక్ట్గా ఎలాంటి ప్రయోజనం లేదు. ఓటర్లలో 2 రకాల ఓటర్లు ఉంటారు. హిందుత్వాన్ని విశ్వసించే ఓటర్లు ఉంటారు. అలా కాకుండా సెక్యులర్ భావంతో, లిబరల్ భావాలతోటి ఉండే ఓటర్లు ఉంటారు. వీళ్ళెవరూ కూడా రామమందిరం వలన ప్రభావితం అయ్యేదానికి ఆస్కారం లేదు. ఇంకా ఎవరు ఆ హిందుత్వాన్ని విశ్వసించే ఓటర్లు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాళ్ళు లేదా పాత తరం బీజేపీ వాళ్ళు మాత్రమే ఈ రామ మందిర నిర్మాణానికి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఎలాగ ఓటింగ్కి రారు. అంటే టీడీపీ అభ్యర్థులు కనుక ఉంటే వాళ్ళు ఓటింగ్కి రారు, ఓట్లు కూడా వేయరు. దానివల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఏమీ లేదు. రామ మందిర నిర్మాణం జరిగిందని మామూలు హిందువుల్లో కొంత అనుకూలత ఉంటే ఉండవచ్చు. అయితే వాళ్ళందరూ ఎలాగూ చంద్రబాబు నాయుడు పాత ఓటర్లే కాబట్టి అదనంగా ఆయనకు వచ్చేది ఏమీ లేదు. 2, రాజధాని ఇష్యూ. రాజధాని ఇష్యూలో అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తే దానికి ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కోర్టులోకి పెట్టేశాడో, కోర్టులో లిటిగేషన్ జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విషయంలో చేయడానికి వీలేదు. ఎవరు అక్కడక్కడ టీవీ ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని వాళ్ళు నరేంద్ర మోడీ ఒక మాట చెబితే అయిపోతుంది కదా, ఇదంతా కూడా మామూలు చర్చలకు పనికొస్తాయి. కానీ నరేంద్ర మోడీ ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి? రాష్ట్ర ప్రభుత్వం విషయంలో ఇంటర్ఫీర్ అయిపోతే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో ఇంటర్ఫీర్ అయ్యారు, ఫెడరల్ వ్యవస్థ దెబ్బతీస్తున్నారని అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసింది అని నేనైతే అనుకోవట్లేదు. ఆ రెస్పెక్ట్ మీద బీజేపీ మీద కోపం ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని నేను. 2, విశాఖ స్టీల్ ప్రాజెక్ట్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో అందరూ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రైవేటైజేషన్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఎకనామిక్ ఐడియాలజీ, వాళ్ళ ఆర్థిక సిద్ధాంతం రైటిస్ట్ సిద్ధాంతం. వాళ్ళు పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఉండకూడదు, ప్రభుత్వం వ్యాపారంలో ఉండకూడదు అనేది వాళ్ళ కాన్సెప్టు. ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ అనేది కాంగ్రెస్ యొక్క సోషలిస్ట్ పాలసీ. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు 3 ప్రధాన పార్టీలు ప్రస్తుతానికి, కాంగ్రెస్ కాకుండా జనసేన, తెలుగుదేశం, వైసీపీ, వాళ్ళు ఒక ఐడియాలజీ లేదు. 3 పార్టీలకి ఎకనామిక్ ఐడియాలజీ లేదు. మీరు భారతీయ జనతా పార్టీ లాగా రైట్ వింగ్గా ఉంటారా, లేక కాంగ్రెస్ పార్టీ లాగా సోషలిస్ట్ విధానంలో ఉంటారా అనేది వాళ్ళు తేల్చుకోవాలి. ఎంతసేపటికి వాళ్ళు అధికారంలోకి రావాలి, ఓటు సంపాదించాలి అనే ఒక షార్ట్ టర్మ్ గోల్తో ఉన్నారు. కానీ ఒక లాంగ్ టర్మ్ ఎకనామిక్ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఉన్నట్లుగా వీళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళెవరు కూడా ప్రైవేటైజేషన్ విషయంలో ఎలాగైతే రాష్ట్ర విభజనప్పుడు అందరూ డ్రామాలు ఆడారో, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కొద్ది గొప్ప అలాంటి ప్రహసనమే చేస్తున్నారు. కాబట్టి దాని మీద బీజేపీ మీద కోపం ఉన్నది. వీళ్ళు ఏమి చేయకుండా నాటకాలు ఆడుతున్నారన్న విషయం ప్రజలకి తెలుసు. అయితే ఇప్పుడు అది పెద్ద ఫ్యాక్టర్గా ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు ఫ్యాక్టర్స్గా బీజేపీ మీద ఏదైనా
కోపం ఉండటానికి ప్రధానమైన కారణం అంటే ఈ మొత్తం మీద పోలవరం ఇలాంటి ప్రాజెక్ట్స్ వాటి విషయం కానివ్వండి, సెక్యులర్ భావం విషయంలో మైనారిటీలు బాగా హర్ట్ అయి ఉన్నారు. అలానే లిబరల్స్ బీజేపీ మీద వాళ్ళ కోపంతో ఉన్నారు. అయితే ఇది వాళ్ళ కొత్తగా వచ్చిందే లేదు బీజేపీకి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ భాగం బీజేపీకి అనుకూలమైన ఓటర్లు లేరు. ఎప్పుడో 1998లో మాకు 18% ఉంది, 20% ఉంది అని వాళ్ళు ఎంతసేపు చెప్పినా కూడా అది వర్కౌట్ కాదు. 2009లో బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసింది. అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఇదే ఓటింగ్ వచ్చి 2019లో ఎలాగైతే 0.9% వచ్చిందో 2009లో కూడా వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు 1.5% 2% వాళ్ళకి వచ్చిన ఓట్లు. అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఓట్లు లేవు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ వాళ్ళకి పనిచేయవు. అందుకనే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ వాళ్ళు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకపోవడానికి కారణమే అది. తమకు ఓట్ బ్యాంక్ లేదు అనేది వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ 2-3 ప్రధాన పార్టీల మధ్య క్యాస్ట్ బేస్డ్గా కాస్త, లేకపోతే సాంప్రదాయ ఓట్ బ్యాంక్. ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ ఉన్నది. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. అది మొత్తం కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఒకటి షిఫ్ట్ అయింది. ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు అంత తేలిగ్గా వేరే వాళ్ళకి షిఫ్ట్ కాదు. 1994 ఎలక్షన్లో 294 సీట్లకి 26 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. 26 సీట్లు వచ్చినప్పుడు కూడా 37% ఓట్ షేర్ ఉంది కాంగ్రెస్కి. అంటే అంత ఘోరాతి ఘోరంగా ఫేర్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ 37% ఉంది. అంటే అంతకన్నా తక్కువ